కానీ నాకు తెలుసు నీలకంఠ, ముల్లోకాలలో ఎవరెవరు సర్వశక్తి సంపన్నులై ప్రకాశిస్తుంటారో వారి శక్తి, కీర్తి, యశస్సు క్షీణింపజేయటానికి దుష్ట దేవతలు ఎల్లప్పుడూ కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉంటారని, ఎదుటివారి మానసిక బలం, బలహీనతలు ఆలంబనగా వారిలో మాయా మోహం ఆవహింపజేస్తారు. దేవతల కుట్ర ఫలించింది. మోహపరవశుడనైపోయాను. నాలో ఆత్మవిశ్వాసంగా ఉన్న అహంకారం హద్దులు దాటి దురహంకారంగా రూపుదిద్దుకుంది. వర బల గర్వ మదోన్మత్తుడనయ్యాను. కామం, క్రోధం, మదం, మాశ్చర్యం వాటికి తోడయ్యాయి. పూర్తిగా మాయామోహ జలతిలో కూరుకుపోయాను. లేదు శివ, ముంచివేశారు మీ దేవతలు. అంతే, అధర్మ మార్గమే నాకు మహాధర్మ మార్గంగా తోచింది. మహనీయుల సత్యవాక్కులు, నీతి బోధలు భరింపరానివిగా, కన్న కఠోరంగా తోచేవి. దుష్ట తంత్రం, దుష్ట ఆలోచనలు, దుష్ట సలహాలు, దుష్ట భాషణం మహా మధురంగా తోచేవి. అంతే, యజ్ఞ యాగాలు ధ్వంసం, ధర్మ బోధనలు నిషిద్ధం, తపోధనుల శిరచ్ఛేదనం, న్యాయం ధర్మం సర్వం ధ్వంసం. ప్రతి నిత్యం రక్తపాతం చూడనిది నిద్రించేవాడిని కాదు.